అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో నేను ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మామూలుగా రెగ్యులర్గా వ్లాగ్ పెడుతున్నాను. ఈరోజు సండే అండి. సో సండే మార్నింగ్ ఎట్లుంటుందండి సండే మార్నింగ్? సో సండే మార్నింగ్ అంటే సండే అంటేనే లేజీ డే. సండే ఈక్వల్ టు లేజీ డే. సో చూడండి కుక్కర్ విజిల్ నడుతుంది. సో అదండి. సో ఈరోజు సండే అండి. సో సండే రోజు కాబట్టి లేజీ డే, లేజీ సండే, లేజీ వర్క్. ఇది కూడా లేజీ వర్క్ కూడా. సో ఇంకా ఈరోజు సండే వ్లాగ్ పెడతానండి. ఈరోజు ఇంకా మా పాపకు 11 o'clock ఉంది కాబట్టి కొంచెం నేను లేట్గా లేచానండి ఈరోజు. లేకపోతే సండే అయినా కూడా నేను తొందరనే లేవాల్సి వస్తుంది. సో కానీ ఇంకా మా పాపకు 11 o'clock కాబట్టి ఓకే. ఈరోజుకి వచ్చి కూల్ ఉంది నాకు. నేను కూల్ ఉన్నాను, వెదర్ కూడా కూలే ఉంది. సో అందుకనేసి ఇంక ఈరోజు వ్లాగ్ పెడదామని అనుకున్నానండి. సో మీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అండి, ఒక్క సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ అండి. ఛానల్ని వీడియోని చూడండి. ఇంకా సో ఈరోజు ఏంటి, ఎప్పుడు టీ గ్లాస్ అంటే టీ కప్ పట్టుకొని ఉయ్యాల ఊగుతూ కనబడేది ఈరోజు ఏంటి ఇట్లా గిన్నె పట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? సో ఈరోజు టీ తాగాలని అనిపించలేదండి. యాక్చువల్గా చూడండి వెదర్ చూపెట్టి బంగారం చూసారండి. వెదర్ ఎంత కూల్గా వచ్చి మంచిగా సన్నగా వర్షం పడుతుంది. పెద్ద వర్షం లేదు, సన్నగా వర్షం పడుతుంది. ఇటు చల్లగా ఉందండి. చల్ల అంటే బాగా చల్లగా ఏం లేదు, పర్లేదు, బాగుంది వాతావరణం, చాలా బాగుంది. సో ఆ చల్లని చినుకులకు వేడి పాలల్లో పేనీలు వేస్తున్నారు. పేనీలు అంటే మీకు తెలుసా అండి? మా సైడ్ పేనీలు అంటారు. పేనీలు ఇంకా కొన్ని అంటే ప్రాంతాల వైజ్గా మా కొన్ని వాటిని కొన్ని రకాలుగా పిలుస్తారు కదా. సో మా సైడ్ దీన్ని పేనీలు అంటారండి. ఇంకా మీ సైడు దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సన్నగా సేమియా లాగానే కానీ చాలా సన్నగా ఉంటాయండి. మన వెంట్రుక అంత సన్నగా ఉంటాయి కావాలి, అంత సన్నగా ఉంటుంది వెంట్రుక, అంత సన్నగా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి పేనీలు అనేది. సో ఇంక ఇది వేసుకున్నాను. సో వేడిగా తినేద్దాము అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 7:30 అయిపోయింది. సో 7:30 అయింది కాబట్టి కొంచెం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి ఇంకా పేనీలు వేసుకున్నాను. సో ఇది తినేస్తానండి. సో మీరు బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. సో ఇంకా పేనీలు అవి తినేసి వచ్చానండి. పేనీలు తినేసి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ చేయాల్సిందే కదా. ఈరోజు ఏంటంటే నాకు చాలా ఆకలి అయిందండి. అందుకనేసి ఇంకా మార్నింగ్ టీ లాగా తినేసాను నేను. సో ఈరోజు సండే కాబట్టి నేను కొంచెం లేట్గా వర్క్ వేసుకుంటున్నాను. లేకపోతే ఫస్ట్ మన వర్కింగ్ డేస్లో మాత్రం ఖచ్చితంగా నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే తింటాను. కానీ కొంచెం లేవడం లేట్ అయ్యేసరికి ఇంట్లో టీ తాగాలి కదా. ఇంకా టీకి బదులు మనము పేనీలు చేసుకొని తిందాంలే అన్నట్టుగా పేనీలు చేసుకొని తిన్నానండి. సో ఇంకా మనకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోవాలండి. ఇలాగే చేసుకోవాలా అనేసి ఏం లేదండి. ఇక ఎందుకంటే మన కన్వీనియంట్ చూసుకోవాలండి. ప్రతిదీ మనము ఇలాగే చెయ్యాలా అని అంటే కూడా కుదరదు కదండి. ఒక్కొక్కసారి మన బాడీ సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మనకు ఒక్కొక్కసారి మనం ఫిట్గా ఉంటాము, ఒక్కొక్కసారి అన్ఫిట్గా ఉంటాము. సో ప్రతిసారి మనము ఇది చేసిన తర్వాతనే ఇది చేయాలి అని అనుకోవడం కూడా కొంచెం ఇదే. సో మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే నేను ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే టీ తాగడం కానీ ఏదైనా చేస్తాను. కానీ ఇంకా సండే కాబట్టి ఇంకా నేను కొంచెం ఫస్ట్ కడుపులో వేసేసుకున్నానండి పేనీలు అది తిన్నాను. సో కానీ ఫస్ట్ నేను లేవగానే మన బయట నీళ్ళు చల్లేసి ముగ్గేసానండి. నీళ్ళు చల్లి ముగ్గేసిన తర్వాతనే నేను పేనీలు తిన్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మా పాపకి ఈరోజు మ్యాగీ చేసి పెట్టానండి. తను మ్యాగీ అడిగింది. సో సండే స్పెషల్ మ్యాగీ అన్నట్టు తనకు. ఇంకా మ్యాగీ చాలా తక్కువ అండి మా పాపకి ఇవ్వడము.
సో, ఇంకా తనడిగింది. అలాగే ఈరోజు నాకు గూడా కొంచెం లేజీగా ఉంది గాబట్టి, ఇంక నేను కూడా సరేలే అన్నట్టుగా ఇంకా మ్యాగీ చేసిచ్చేసాను పాపకు. పాపకు మ్యాగీ చేసిచ్చేసాను. నేను గూడా అదే మ్యాగీ తినేసానండి. ఇంకా ఇవన్నీ కూడా నిన్నటి బోలండి. సో, ఇంకా నిన్నటి బోలు. ఇంకా మ్యాగీ చేసి ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ అది మన పులుసు పప్పు చేయాలి అనేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా అదంతా క్లీన్ చేసేస్తున్నానండి. సో, చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి కిచెన్ అంతా ఎంత నీట్‌గా కనబడుతది. కానీ మన ఆడవాళ్ళకు కిచెన్ నీట్‌గా ఉంటే అదో సంతోషం గదండీ! అదో హ్యాపీనెస్ మనకు కిచెన్ అంతా నీట్‌గా ఉంటే. ఒకవేళ కిచెన్ కొంచెం మెస్సీగా, కొంచెం డర్టీగా కనబడ్డా గూడా మన ఆడవాళ్ళకు నచ్చదు అసలు. కిచెన్ అంతా ఎంత క్లీన్‌గా ఉంటే అదో సంతోషం. అదేంటో తెలీదు. అది కిచెన్ అంతా నీట్‌గా ఉంటే అంత సంతోషంగా ఉంటది. సో, ఇంక నేనంతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసానండి. అంటే క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేసేసాను. సో, బోనులన్నీ తోమేసి ఇంకా పెట్టేసానండి. సో, నేను బోనులు బయట పెట్టట్లేదండి. ఎందుకంటే కప్పలు, ఎలుకలు అవన్నీ వచ్చేస్తున్నాయి బోనులలో. అందుకే బోనులు బయట పెట్టట్లేదు. బోనులు నేను ఇంట్లోనే పెట్టేస్తున్నాను. తోమిన బోళ్ళన్నట్టు. సో, ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. మా పాప ఫ్రెష్ అయిపోయింది. మా పాప ప్రాక్టీస్ చేస్తుంది. తనకి ఈరోజు ఎగ్జామ్ అంటే ట్యూషన్‌లో ఎగ్జామ్ ఉంది. సో, అందుకనేసి తను ప్రాక్టీస్ చేసేస్తుంది. సో, నేనైతే ఇంకా వచ్చేసి కిచెన్‌లో నేనింకా నాది నేను వీడియో తీసుకుంటున్నాను. సో, అదేంటంటే పచ్చిమిరపకాయలండి. సో, పచ్చిమిరపకాయలు చాలా ఫ్రెష్‌గున్నాయండి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గున్నాయి. ఇంకా ఫ్రెష్ వెజిటబుల్స్ ఏవైనా కనబడ్డాయనుకోండి, నాకస్సలు ప్రాణం ఆగదండి. దాంతోటి ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తది. అది కూడా స్పైసీ చేసుకోవాలనిపిస్తదండి. సో, ఇంకా అవి ఫ్రెష్‌గుండేసరికి ఇంక ఈరోజు ఎట్లాగో నేను పులుసు పప్పు చేశాను. సో, పులుసు పప్పుకి మనకు ఖచ్చితంగా అంచుకి ఏదో ఒకటి కావాలి. సో, ఏం చేయాలనుకునేసరికి మిరపకాయలు చాలా ఫ్రెష్‌గా ఉండేనండి. సో, ఇంకా ఫ్రెష్‌గా ఉండేసరికి మిరపకాయలది చట్నీ చేసేస్తున్నాను. ఓన్లీ మిరపకాయలే అండి. మిరపకాయలు కొంచెం నువ్వులు అన్నట్టు. మిరపకాయలు కొంచెం నువ్వులు వేసేసి నేను చట్నీలాగా చేశాను. ఎందుకంటే మిరపకాయలు చాలా స్పైసీగా, చాలా యమ్మీగా కనబడ్డాయండి. ఎంత లేతగా ఎంత మంచిగా అనిపించినాయి. ఇంత పొడుగున్నాయి కదా మిరపకాయలు. కానీ అవి చాలా లేతగున్నాయండి. చాలా మంచిగున్నాయి. అంటే అవి మన ఊరి మిరపకాయలు కావనుకుంటా. హైబ్రిడ్‌వి కావచ్చు. అందుకే అంత పొడుగ్గా ఉన్నాయి. చాలా పొడుగ్గా ఉన్నాయి. లేతగా, ఫ్రెష్‌గా మంచిగా అనిపించేసరికి ఇంకా చేసేస్తున్నాను. సో, ఇంకా మిరపకాయలు కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కడిగేసేసి మళ్ళీ ఆ కడాయిలో వేసేసానండి. మిరపకాయలు వేసాను. తర్వాత ఎల్లిపాయలు ఒలుస్తున్నానండి. సో, అటు కొంచెం కడాయి వేడైనట్టుగా ఉంటది. అలాగే మిరపకాయలు కూడా కొంచెం వేడైనట్టు ఉంటది. ఇటు ఎల్లిపాయలు తీసుడు కూడా అయిపోతది. సో, తొందరగా చేసుకోవాలండి నేను వర్క్. ఎందుకంటే ఆల్రెడీ టైం అయితుంది మా పాపకు. సో, అందుకనేసే ఇంక నేను అన్నీ రెడీ చేసుకొని ఒకదాని వెనక ఒకటి వేసేంత టైం లేదు. అందుకనేసి ఇంక అటు వేడవుతున్న కొద్దీ అటు వేడైతా ఉంటది. ఇటు నేను ఎల్లిపాయలు తీసి వేయొచ్చు కదా అనే ఉద్దేశంతోటి ఇంకా అవన్నీ వేసేస్తున్నాను. మిరపకాయలు, ఎల్లిపాయలు తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నానండి. సో, యాక్చువల్‌గా ఆయిల్ వేసి మిరపకాయలను వేయించేస్తారు. కానీ ఆ కడాయి వేడి కావడానికి కొంచెం టైం పడతది గదా! సో, అందుకనేసి ఇంకా అలాగే మిరపకాయలు అట్లనే ఉంచేసి ఇంకా నేను అవి ఎల్లిపాయలు వేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసేసానండి. ఎట్లా వేసినా అంతేనండి. మనం ఎట్లా చేసినా అదే ప్రాసెస్. సో, కొంచెం ఇంకా అది వేగుతా ఉంటాయండి. సో, అవి వేగేటప్పుడు ఏం చేశానంటే కొంచెం వేగిన తర్వాత నేను నువ్వులు వేస్తున్నానండి. సో, ఎందుకంటే కొంచెం మనము అది కొంచెం ఘాటుగా మళ్ళీ కొంచెం వెగటుగా కూడా ఉంటది. సో, అందుకనేసి లైట్‌గా నేను కొంచెము నువ్వులు వేసేసానండి. నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు ఇవన్నీ ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేగించాలండి. సో, నేను మన ఇవి నిమ్మ సారీ మన సీసమ్ సీడ్స్ అవి
నువ్వులు నువ్వులనేటివి నేను ఆల్రెడీ వేయించి ఉంచుకుంటానండి. ఎందుకంటే వాటికి పురుగు పట్టకుండా ఉండడానికి నేను ఆల్రెడీ వేయించి ఉంచుతానన్నట్టు నువ్వులు. సో, అందుకే ఫైనల్ టచ్‌లో ఒకసారి ఇట్లా ఇట్లా తిప్పుదాము అన్నట్టుగా నేను నువ్వులు వేయిస్తున్నాను. సో, అక్కడ నేను మా పాపతో ముచ్చట పెడుతున్నానండి. ఏంటంటే చింతపండు వేస్తున్నానండి. సో, లైట్‌గా నేను నానబెట్టేసి ఉంచిన నేను. సో, ఆ లైట్‌గా నానబెట్టి ఉంచిన చింతపండుని వేసేస్తున్నాను. సో, ఇక్కడ మా పాపతో ఏమంటున్నానంటే ఎగ్జామ్ ఉంది గదా! అన్నీ రెడీ పెట్టుకున్నావా అనేసి అడుగుతున్నానన్నట్టు. సో, తను అన్నీ రెడీ పెట్టుకున్నాను మమ్మీ అనేసి అంటుంది. సో, ఇంకా అది చట్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ మా పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక 2 వీడియోలు ఎడిట్ చేసి అవి అప్‌లోడ్ చేసేసానండి. సో, అప్‌లోడ్ చేసే వరకంటే టైం అయిపోయిందండి. కాసేపు మా తమ్మునితో ఫోన్ మాట్లాడేసరికి అయిపోయింది. 2 అవర్స్ టైం అయిపోయింది. మళ్ళీ వెళ్ళి మా పాపని తీసుకొచ్చానండి. సో, అది పోనీకెయ్యడము అవన్నీ నేను చూపెట్టలేకపోయానండి. మన పచ్చిమిరపకాయల చట్నీ. ఎందుకంటే నేను హర్రీ బరీలో ఉండే. అందుకనేసి అది వీడియో తీయలేదండి. ఏం లేదండి, అవి మిక్సీ పట్టేసి మళ్ళీ పోపు వేసేస్తే అయిపోతుంది. ఆ పోపులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించి మంచిగా అందులో మనం మిక్సీ పట్టింది అందులో వేగిస్తే అయిపోయిందండి. దాంట్లో పెద్దగా ఏముండదు. సో, ఇంకా మా పాపని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను పాపడ్స్ చేస్తున్నానండి. సో, ఇంకా ఈరోజు పులుసు పప్పు కాబట్టి కంపల్సరీ నాకు పాపడ్స్ ఉండాల్సిందే. పప్పుచారు చేసినా, సాంబార్ చేసినా, పులుసు పప్పు చేసినా, ఏం చేసినా కూడా మన పాపడ్స్ ఉండాల్సిందేనండి. సో, ఇంకా అవన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా తినడానికి కూర్చున్నాను నేను. సో, ఇంకా మీకు చెప్తున్నాను ఈరోజు మా లంచ్ ఏంటండి అనేసి చెప్తున్నాను. సో, నేను ఇక్కడ తల దువ్వుకోలేదండి. ఎందుకంటే సీరియస్లీ తల దువ్వుకునే అంత టైం కూడా లేకుండే. హెడ్ బాత్ చేసుకున్నా నేను. కానీ హెడ్ బాత్ చేసుకున్నాను. ప్రొద్దున మా పాపని తీసుకురావడానికని పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు జుట్టు పచ్చిగా ఉండే. సరే అని అప్పుడు తల దువ్వుకోలేదండి. తర్వాత వచ్చిన తర్వాత 2 వీడియోలు ఎడిట్ చేసి మా తమ్మునితోటి ఫోన్ మాట్లాడేసరికంటే టైం అయిపోయిందండి. ఇంక అయిపోయిన తర్వాత ఏం తల దువ్వుకుంటాను అనేసి ఇంక అలాగే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వచ్చేసరికంటే మళ్ళీ మా పాప ఆకలి అన్నది. సో, ఇంకా ఆకలి అంటుంది కదా! నా తల దువ్వుడు కంటే కూడా మా పాప ఆకలి నాకు ఇంపార్టెంట్ అండి. సో, నేను తల దువ్వుకోకపోయినా పర్లేదు కానీ ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టాలి నేను. సో, ఇంకేం చేశాను, సరే తల దువ్వుకోకపోని అని రాగానే నేను అప్పటికే మొత్తం లంచ్ రెడీ చేసి ఉంచాను. ఒక్క పాపడ్స్ వేయించేది ఉండే. సో, ఇంకా మా పాప ఆకలి అనేసరికంటే ఇంకా పాపడ్స్ వేయించేసాను. పాపడ్స్ వేయించి ఇంకా పాపడ్స్ వేయించేసానండి. ఇంకా పాపడ్స్ వేయించేసరికంటే ఇంకా మళ్ళీ ఇంకా అన్నం తినేస్తున్నామండి. సో, మా పాపకు ఆల్రెడీ పక్కకు పెట్టిచ్చేసాను నేను. సో, మా పాపకు పెట్టంది నేను తిననండి. సో, ఇంకా మా పాపకు పక్కకు పెట్టిచ్చేసాను. తర్వాత ఇంకా చెప్తున్నాను మీకు ఇక్కడ ఫస్టు అది పచ్చిమిరపకాయ చట్నీ, తర్వాత వేడి వేడి అన్నం, తర్వాత దాని మీద పులుసు పప్పు వేసేసుకొని ఇంకా లాగించడమే. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే పాపడ్ ఒకటే పెట్టుకున్నాను కానీ తర్వాత నేను పాపడ్స్ అన్నీ లాగించేస్తానండి. సో, ఎందుకంటే పాపడ్స్ అనేది చాలా ఫేవరెట్ కదా! ఎవరికైనా పాపడ్స్ అనేది ఫేవరెటే. సో, ఇంకా అక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మంచిగా అన్నం కలుపుకొని సీరియస్లీ అండి, వేడి వేడి అన్నం మీద మంచిగా పులుసు పప్పు వేసేసుకొని మంచిగా పులుసు పప్పు వేసేసుకొని పాపడు ఒక ముక్క విరగ్గొట్టుకొని తర్వాత మంచిగా ఆ పులుసు పప్పులో కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. సీరియస్లీ అండి, అసలు ఇంతకు మించి ఏం కావాలి జీవితానికి అని అనిపిస్తుందండి. అది మన పచ్చిమిరపకాయ పచ్చడి అండి. పచ్చడితోటి తింటున్నాను. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కూడా నాకు నీళ్ళు ఊరుతున్నాయి. పులుసు పప్పు అంత బాగా కుదిరిందండి. ఇంకా నిజంగా బాగా కుదిరింది. సో, ఇంకా తింటున్నానండి. తింటూ మీకు చెప్తున్నాను ఇంతకు మించి ఏం కావాలండి జీవితానికి అసలు. ఈ కుట్రలు, కుతంత్రాలు అవన్నీ ఎందుకు అసలు జీవితానికి? మంచిగా వండుకొని హాయిగా తిని ప్రశాంతమైన జీవితం గడపక ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ఇంకొకరి మీద పగ ఇటువంటివి ఎందుకండి లైఫ్‌కి అసలు? మంచిగా ఆరాంసే ఉన్నది మంచిగా వండుకొని ప్రశాంతంగా తిని హ్యాపీగా ఒక స్లీప్ వేసేస్తే సండే గడిచిపోతుంది. దానికోసము ఒకరిని అది చేయాలి, ఒకరిని ఇది చేయాలి అనేసి ఈ ప్లాన్లు వేసుకొని లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవడం కంటే కూడా హాయిగా ప్రశాంతంగా ఉండడం బెటర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.